కోడలు వచ్చాక అత్తమామలు ఎలా బ్రతకాలి? ఈ 4 విషయాలు పాటిస్తే వృద్ధాప్యం ప్రశాంతంగా ఉంటుంది. కోడలు ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారు, మామగారు కోడలితో ఎలా ప్రవర్తించాలి? ఈ 4 విషయాలు పాటిస్తే కుటుంబంలో ఎలాంటి గొడవలు, తగాదాలు రాకుండా వృద్ధాప్యం ఎంతో ప్రశాంతంగా గడుస్తుంది. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కమెంట్ చేయండి. ఒకప్పుడు ఒక అబ్బాయి తన తల్లిదండ్రులతో కలిసి ఒక నగరంలో జీవించేవాడు. అబ్బాయి తండ్రి పేరు రామ్లాల్. రామ్లాల్ బట్టల దుకాణం నడుపుతూ ఉండేవాడు. తన కొడుకును రోజు షాప్కు తీసుకెళ్లి బట్టలు ఎలా అమ్మాలో నేర్పించేవాడు రామ్లాల్. అతను మంచి స్వభావం కలిగిన వ్యక్తి మరియు ఆ ఊరిలో పెద్ద మనిషి కూడా. రామ్లాల్ భార్య ఆమెకు కోపం, చిరాకు ఎక్కువ అయినా కూడా రామ్లాల్ ఆమెను ఏమీ అనేవాడు కాదు. దుకాణాన్ని ఎలా నడపాలో రామ్లాల్ కొడుకు నేర్చుకున్నాడు. క్రమంగా అబ్బాయి పెద్దవాడు అయ్యాడు. పెళ్లి చేసుకునే వయసు వచ్చింది. కొడుకు షాప్ని బాగానే చూసుకుంటున్నాడు. ఇక పెళ్లి చేస్తే కొడుకు కోడలు మా ముందు సంతోషంగా ఉంటారు అని అనుకొని భార్య సలహాతో కొడుకుకి ఒక పెళ్లి సంబంధం చూశాడు రామ్లాల్. అమ్మాయిని చూసేందుకు పక్క ఊరు వెళ్ళారు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. అందరూ ఓకే అన్నారు. పెళ్లి తేదీ ఖరారైంది. రామ్లాల్ కొడుకు పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ఒకరోజు రామ్లాల్ తన భార్య దగ్గర కూర్చుని కొన్ని రోజుల తర్వాత కోడలు ఇంటికి వస్తుంది. నీకు కోపము, చిరాకు ఎక్కువ. కోడలు నువ్వు చెప్పేదంతా సహించదు. మాటే భద్రం. కోడలు వద్ద ఎలా బ్రతకాలో నేను నీకు చెబుతాను అని రామ్లాల్ తన భార్యతో అన్నాడు. కోడలు ఇంటికి వచ్చినప్పుడు తనని అర్థం చేసుకోవడం, ఆమెను రక్షించడం మరియు ఇబ్బంది లేకుండా చూడడం, సమస్యలో ఆమెకు సహాయం చేయడం అత్తగా నీ బాధ్యత. కోడలు పట్ల చికాకుగా ప్రవర్తిస్తే కోడలు మరియు అత్త మధ్య దీర్ఘకాలిక ఉద్రిక్తత ఉంటుంది. కాబట్టి దయచేసి నా మాట విను అని రామ్లాల్ తన భార్యతో చెప్పాడు. అప్పుడు అతని భార్య, మీ సలహాలు మీ దగ్గరే ఉంచుకోండి. నాకు అన్నీ తెలుసు. కోడల్ని ఎలా దారిలో పెట్టాలో నేను చూసుకుంటా. ఇక మీ పని మీరు చూసుకోండి అని తన భర్తతో అన్నది. ఆ మాట విన్నాక రామ్లాల్ ఏమీ మాట్లాడకుండా దుకాణానికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత రామ్లాల్ కొడుకు అదే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కొడుకు మరియు కోడలు ఇంటికి వచ్చారు. కోడలిని పిలిచి, ఈ రోజు నుండి ఈ ఇంటి బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను. నువ్వు ఇంటి గృహిణివి. గృహిణి అంటే ఇంటికి లక్ష్మి అని చెప్పాడు. ఈ ఇంటిని మంచిగా చూసుకోవడమో లేదా నాశనం చేయడమో నీ చేతుల్లో ఉంది అని చెప్పి రామ్లాల్ దుకాణానికి వెళ్ళాడు. రామ్లాల్ ఇంటికి రాగానే కోడలు భోజనం వండుతుంది. కోడలు పొరపాటున కూరలో ఉప్పు ఎక్కువగా వేసింది. కోడలు ఆ ఆహారాన్ని తన భర్తకు, మామగారికి వడ్డించింది. రామ్లాల్ ముందుగా తిన్నాడు. ఉప్పు ఎక్కువైంది, కానీ అతడు ఏమీ మాట్లాడకుండా గౌరవంగా ఆహారాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత రామ్లాల్ కొడుకు ఆహారం తిన్నాడు. కూరలో ఉప్పు ఎక్కువ అవ్వడం వల్ల చాలా కోపంగా ఉన్నాడు. కొడుకుని చూసిన రామ్లాల్ పొరపాటు జరిగింది, దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు అని చెప్పాడు. తండ్రి చెప్పిన దానికి కొడుకు ఏమీ మాట్లాడకుండా తన తండ్రితో కలిసి భోజనం చేశాడు. అత్తగారు భోజనం చేస్తున్నారు. ఉప్పు ఎక్కువైంది. భర్త కొడుకు వైపు చూసింది. వారు ఏమీ మాట్లాడడం లేదు కాబట్టి ఆమె కూడా మౌనంగా ఉండిపోయింది. భోజనం చేశాక రామ్లాల్ తన కొడుకుతో కలిసి వాకింగ్ చేయడానికి ఇంటి బయటికి వెళ్ళాడు. బయట వెళ్ళగానే రామ్లాల్ కొడుకు, నాన్న నువ్వు ఏమీ అనలేదు, మమ్మల్ని ఏమీ అననివ్వలేదు ఎందుకు అని తండ్రిని అడిగాడు. కొడుకు మాటలు విన్న తర్వాత రామ్లాల్, ఒకరిని అవమానించడం మంచిది కాదు. వారు ఎంత దగ్గర వారైనప్పటికీ కూడా చాలా బాధపడతారు. అందుకే నా కోడలిని ఏమీ అనలేదు అన్నాడు రామ్లాల్. నాన్న నాకు ఏమీ అర్థం కాలేదు అని కొడుకు చెప్పాడు. అప్పుడు రామ్లాల్ కొడుకుతో, నీకు 4 విషయాలు చెప్తాను. ఈ 4 విషయాల్లో ఎవరైతే జాగ్రత్తలు తీసుకుంటారో వారి ఇంట్లో ఎప్పుడు ఎలాంటి గొడవలు, తగాదాలు రావు. వృద్ధాప్యం కూడా చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది అని కొడుకుకి ఆ 4 విషయాలు చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు కొడుకు తండ్రి చెప్తున్న మంచి విషయాలు శ్రద్ధగా ఆలకించాడు.
సో చివరి వరకు చూడండి, వీడియోని మాత్రం స్కిప్ చేయకూడదు. మొదటి విషయం, తన భార్యను ఎవరి ముందు తిట్టకుండా ఉండడమే పురుషుని ఉత్తమ లక్షణం. భార్య ఉద్దేశపూర్వకంగా తప్పు చేయనప్పుడు దానిని పొరపాటుగా భావించి భార్యను క్షమించాలి. భార్య పొరపాటు చేసినా కూడా ఎవరి ముందు తిట్టకూడదు. కొంతమంది మగవాళ్ళు తమ భార్యలను సమాజం ముందు లేదా బంధువుల ముందు తిడతారు. భార్యను కొట్టడానికి కూడా వెనకాడరు. ఆ సమయంలో భార్య ఏమీ మాట్లాడదు. ఆ తర్వాత చాలా ఏడుస్తుంది, బాధపడుతుంది కూడా. ఇలా చేస్తే ఆమె నలుగురిలో చులకన అవుతుంది. నిన్ను కూడా అలాగే చూస్తారు. భార్య గురించి ఎప్పుడు కూడా చెడుగా అసలు మాట్లాడకూడదు. సమాజం లేదా కుటుంబం ఆమెను వేధించకూడదు. ఇలా చేస్తే ఆమె భర్తను ప్రేమించకుండా ద్వేషించడం లేదా పారిపోవడం చేస్తుంది. దాని ఫలితంగా జీవితంలో ఇద్దరి మధ్య దుఃఖం మాత్రమే మిగులుతుంది. ఇక రెండో విషయం, కొడుక, ఇది గుర్తించుకో. భార్య ఏదైనా తప్పు చేస్తే అందరి ముందు కాకుండా ఒంటరిగా గదిలోకి తీసుకువెళ్ళి మాట్లాడాలి. ఆమెతో మంచి పద్ధతిలో వ్యవహరించాలి. ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆమె ప్రతిదీ నీకు చెప్తుంది. తన భర్త మాట వింటుంది మరియు తన చేసిన తప్పును అంగీకరిస్తుంది. అలాగే భర్తను కూడా ప్రేమిస్తుంది. మూడవ విషయం, భార్య కుటుంబం అంటే మీ అత్తగారి కుటుంబం. కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఆదుకోవాలి. భార్య బాధలో కష్టంలో ఉన్నప్పుడు ఆమెకు అండగా నిలవడం, చనిపోయే వరకు ఆదుకోవడం భర్త యొక్క విధి. భార్య జబ్బున పడినా లేదా ఏదైనా సమస్యతో బాధపడుతున్నా భర్త తన భార్యని తల్లింటికి పంపించకూడదు. ఆదుకోవాల్సిన సమయంలో భర్త భార్యను దూషించి తన తల్లి ఇంటికి పంపిస్తే భార్యలు వారి భర్తలను శాశ్వతంగా వదిలేస్తారు. భార్య వదిలేసిన మొగుడికి దుఃఖం, సమాజంలో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నాలుగో విషయం, భర్త తన భార్య పిల్లల కోసం బాగా సంపాదించి వారికి ఆహారం, వస్త్రాలు ఇవ్వడం, అలాగే వారికి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి. అలాగే అని దొంగతనం చేసిన డబ్బుతో వారిని పోషించడం మొదలు పెడితే అత్యాశ పెరిగిపోతుంది. అటువంటి భర్తను భార్య డబ్బుల కోసం వేధిస్తుంది. డబ్బుల కోసం అలవాటు పడిన పిల్లలు తండ్రిని చెడ్డ పనులు చేయమని ప్రోత్సహిస్తారు. ఇలా చేస్తే వారి పిల్లలు చెడ్డవారిగా పెరుగుతారు. ఆనందం, శాంతి అంటే ఏమిటో తెలుసుకోరు. మంచి మార్గంలో కష్టపడి డబ్బు సంపాదించి దాంతో పిల్లలను మరియు భార్యను పోషిస్తే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో, అలాగే మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు మరియు మంచి బుద్ధులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ 4 విషయాలు భర్త ఒక్కడికే కాదు, అత్తమామ గారికి కూడా వర్తిస్తాయి. ఏ ఇంట్లో అయితే ప్రతి ఒక్కరూ ఈ 4 విషయాలు పాటిస్తారో ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు, తగాదాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వృద్ధాప్యంలో గౌరవం పెరగాలంటే చేయకూడని 11 పనులు అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఇప్పటికే 60 ఏళ్ళు దాటినా మీ వద్ద డబ్బు లేదు అంటే మీరు మరొకరిపై ఆధారపడి జీవిస్తున్నారు అని, లేదా బిడ్డలకు భారం అయ్యారు అని అర్థం. ఈ రోజుల్లో 60 ఏళ్ళు దాటిన తర్వాత కష్టపడలేరు, ఎందుకంటే మీ శరీరం సహకరించదు. వృద్ధాప్యంలో మీకు ఉపయోగపడే, అలాగే మీ గౌరవాన్ని పెంచే ఈ 11 విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి. మీకు 60 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత శరీరం బలహీనంగా ఉంటుంది, కాబట్టి మీరు ఇంట్లోనే ఉంటారు. అలాగని చినిగిన బట్టలు వేసుకొని అశుభ్రంగా ఉండకండి. బయటకు వెళ్ళేటప్పుడు కూడా మంచి దుస్తులు ధరించండి. లేకపోతే మీ పిల్లలు మిమ్మల్ని సరిగా చూసుకోవటం లేదు అని బయటవారు అనుకుంటారు. ఇలా అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోని వారు కూడా మిమ్మల్ని చూసి అసహ్యించుకుంటారు. ఇప్పటికే మీరు మీ వృద్ధాప్యంలో మందులకి, మీరు బ్రతకడానికి కొంత డబ్బును దాచి ఉంటారు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు డబ్బులు దాచుకోలేదంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లే. ఎందుకంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు తిండి పెట్టడం ఇప్పుడు కొంతమంది కొడుకు కూతులకు భారం అయిపోయింది. ఒకవేళ మీరు డబ్బును పొదుపు చేయకపోతే మీ ఆస్తిని మీ బిడ్డలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దు. అలా కాదని ఇస్తే మీకు మందులు కొనడానికి కూడా డబ్బు లేక నడి రోడ్డుపైకి వచ్చేస్తారు. తిరిగి గొడవ పడేంత ఓపిక మీకు ఉండదు, కాబట్టి మీరు ఏమీ చేయలేరు. భార్య మాట వినే కొడుకుకి తాగుబోతూ అయిన వాడికి మీ ఆస్తి వివరాలు కానీ, మీరు దాచుకున్న డబ్బు, నగల విషయాలు కానీ చెప్పవద్దు. ఎందుకంటే అత్యాశ గలవాడు ముందుగానే తల్లిదండ్రులకు హాని కలిగిస్తాడు.
ఆహారం ఎక్కువగా తినకండి. ఇప్పటి వరకు మీరు ఎలా తిన్నా పర్వాలేదు, కానీ ఇప్పటి నుండి ఆహారాన్ని మీరు తగ్గించుకోవాలి. ఎక్కువగా తింటే కొంతమంది కోడళ్ళు తిండి వద్ద గొడవ పెట్టుకుంటారు. వృద్ధాప్యంలో తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువ రోజులు బ్రతకవచ్చు. అలాగే మీకు ఖర్చులు కూడా తగ్గుతుంది. కొడుకులు కూతుర్లు మిమ్మల్ని చూడరు అనే నమ్మకంతో ఉన్న వృద్ధులు వారి పేరు మీద ఇన్సూరెన్స్ తీసుకోవడం ముఖ్యం. ఇలా తీసుకోవడం వల్ల భార్యాభర్తలు వీరిలో ఒకరు చనిపోయినా మిగిలిన వారు కొన్ని రోజులు బ్రతకడానికి ఆ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన డబ్బులు మీకు ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉన్నారు కదా అని కోడలకు కానీ కొడుకుకు కానీ పని చెప్పవద్దు. ఎందుకంటే మీరు సంపాదించేటప్పుడు మీ మాటకు ఉన్న విలువ మీరు సంపాదించినప్పుడు ఉండదు. ఇలా మీరు కనుక 10 పనులు చెప్తే మీతో చిరాకుగా మాట్లాడటం మొదలు పెడతారు. కొంతమంది వృద్ధులు కొడుకు కూతురిపై అతి ప్రేమతో తమకున్న ఆస్తి మొత్తాన్ని ముందుగానే రాసిస్తారు. ఈ రోజుల్లో బిడ్డలకు ఆస్తి ముద్దు తల్లిదండ్రులు కాదు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు సేవ చేసే మహనీయులు ఈ కాలంలో చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. అందుకే ఈ రోజుల్లో మనకి వృద్ధాశ్రమంలో పెరిగిపోతున్నాయి. ఇంట్లో పిల్లలు ఉంటే వారిని స్కూల్కి తీసుకుని వెళ్ళడం లాంటి చిన్న చిన్న పనులు చేయండి. ఇది మీకు బయటకు వెళ్ళినట్లు కాకుండా ఆరోగ్యానికి కూడా వ్యాయామం లాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంట్లో సహాయం చేసినట్లుగా కూడా ఉంటుంది. దేవుణ్ణి పూజించండి. ఈ వయసులో మీకు మనశ్శాంతి చాలా అవసరం. పిల్లల మీద అలిగి బంధువుల ఇంటికి వెళ్ళవద్దు. ఎందుకంటే అక్కడకు మీకు గౌరవం దక్కకపోగా అవమానం జరుగుతుంది. కొంతమంది కోడలితో పరాచాకాలు ఆడుతూ ఉంటారు. ఇది మీ వయసుకు తగదు అని ఆలోచించండి. మీకు ఉన్న ఆస్తిలో సగం డబ్బును మీ వృద్ధాప్యంలో ఉపయోగించుకోండి. లేదంటే వృద్ధాప్యం అత్యంత నీచంగా నరకంగా మారుతుంది. కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు ఆస్తిని సమానంగా పంచరు. ఇది బిడ్డల మధ్య గొడవలతో పాటు ప్రాణహాని వరకు వెళుతుంది. మేము చెప్పిన ఈ 11 విషయాలను కనుక మీరు పాటిస్తే మీ వృద్ధాప్య జీవితం చాలా హాయిగా ప్రశాంతంగా జీవిస్తారు. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.